శబరిమల అయ్యప్ప భక్తులకు బాగా తెలిసిన వాక్యం తత్వమసి. శబరిమల అయ్యప్ప ఆలయంపై ఈ మహావాక్యాన్ని పరశురాముడు లిఖించారని పెద్దలు చెబుతారు. అయ్యప్ప భక్తులతో పాటు చాలామందికి తత్వమసి అంటే అర్థం ఏమిటన్న సందేహం కలిగే ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న మీకు కూడా ఏదో ఒక సందర్భంలో అసలు తత్వమసి అంటే ఏమిటి, ఆ వాక్యం ఆలయ ముఖద్వారంపై ఎందుకు రాశారన్న ప్రశ్నలు మీ మదిలో కలిగే ఉంటాయి. ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే. అద్వైత వేదాంతంలో 4 మహావాక్యాలున్నాయి. మహావాక్యం అంటే అఖండమైన అర్థాన్ని వివరించే బోధక వాక్యమని అర్థం. అఖండ అర్థం అంటే జీవుడు బ్రహ్మ రెండూ కలిసిన ఏకతత్వం అని చెప్పడం. మహావాక్యాలలో మొదటిది ఆయాత బ్రహ్మ. ఈ వాక్యం అథర్వ వేదంలో ఉంటుంది. జగద్గురు ఆది శంకరాచార్యులు స్థాపించిన బద్రీనాథ్ పీఠం ఈ మహావాక్యం ఆధారంగా పనిచేస్తుంది. 2 ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యం ఋగ్వేదం నుంచి తీసుకున్నారు. ఈ మహావాక్యం ఆధారంగా పూరి గోవర్ధన పీఠం పనిచేస్తుంది. శంకర పీఠాల్లో మొదటిదైన శృంగేరి శారదా పీఠం యజుర్వేదం నుంచి స్వీకరించిన అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యం ఆధారంగా ఉంటుంది. ఇక సామవేదం నుంచి గ్రహించిన తత్వమసి అనే మహావాక్యం ఆధారంగా ద్వారక, కంచి, కామకోటి పీఠాలు పనిచేస్తున్నాయి. ఇలా కనిపిస్తున్న 4 మహావాక్యాలకు అర్థం మాత్రం ఒకటే, జీవుడే బ్రహ్మమని అర్థం. ఇక తత్వమసి అంటే సయ ఏషోనిమా మిదగం సర్వయ తత్సత్యం స ఆత్మా తత్వమసి అని సామవేదం చెబుతుంది. అంటే సమస్త ప్రపంచము బ్రహ్మమేనని అర్థం. జీవాత్మని పరమాత్మతో ఐక్యం చేయడం మన జీవిత ప్రధాన లక్ష్యంగా ఉండాలి. సామవేద అంతర్గత చాందోగ్యోపనిషత్ సారమైన తత్వమసి మహావాక్యం అయ్యప్ప ఆలయంపై పరశురాముడు ఉంచడానికి చాలా కారణాలను పెద్దలు చెబుతారు. ప్రధానంగా అయ్యప్ప స్వామి దీక్షలో స్వాములు ధర్మాచరణలో ఉంటారు. అందరూ స్వామి స్వామి అని ఒకరినొకరు గౌరవించుకుంటూ నమస్కారాలతో జీవిస్తారు. స్వామి స్వామి అని పిలుచుకోవడంలోనే నీవే నేను, నేను నీవు ఒక్కటే అనే భావన కలుగుతుంది. ఎప్పుడైతే నీలోనూ నాలోనూ ఉన్న ఆత్మస్వరూపం ఒక్కటే అని తెలుసుకోవడమే మహాజ్ఞానం. నేనే నీవై ఉన్నాను, నేనే నీలో ఉన్నాను అని చెప్పడమే తత్వమసి. తత్వమసి అనే మహావాక్యాన్ని అర్థం చేసుకునే శక్తి ఈ కలియుగంలో మానవులకు ఉండదని, దాని పరమార్థాన్ని నమస్కారం అనే సంకేతం ద్వారా అందరి చేత వారికి తెలియకుండానే ఆచరింపచేశారు. పవిత్రమైన ఇరుముడిని శిరస్సును దాల్చి పావన పదునెట్టాంబడిని ఎక్కగానే మనకి భగవంతుని కన్నా ముందే దర్శనమిచ్చే మహావాక్యం తత్వమసి. తత్ అంటే అది, త్వం అంటే నీవే, అసి అంటే అయి ఉన్నావు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే నీవు ఎవరికి నమస్కరిస్తున్నావో అది నీవే అయి ఉన్నావు అని అర్థం. ఇదే అద్వైత సిద్ధి, అదే జీవన్ముక్తి. హరిహర సుతనానంద చిత్తనయనయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప.